Hi, I am Dr. Sai Chandra Reddy, consultant pediatric neurologist at Warangal and Karimnagar. లాస్ట్ వీడియోలో మనం డెవలప్మెంటల్ ఎపిలెప్టిక్ ఎన్కెఫలోపతిని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందో చూద్దాం. మెయిన్ గా బ్రెయిన్ లో సమ్ జెనెటిక్ డిసీజెస్ ఉండడం వల్ల ఇది రావచ్చు. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ కాకపోవడం వల్లనే కానీ పుట్టిన వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ వలన కూడా రావచ్చు. సో ఈ కండిషన్ కు మనం ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒకటి ఈఈజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. దీని వల్ల మనం కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ కూడా గుర్తుపట్టవచ్చు, లైక్ వెస్ట్ సిండ్రోమ్, ఓటాహారా సిండ్రోమ్. అండ్ దీన్ని మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, బ్రెయిన్ లో ఇంకా ఏమైనా ఇష్యూ ఉందా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు జెనెటిక్ కాజెస్ ఉన్న వాళ్ళలో ఎంఆర్ఐ బ్రెయిన్ నార్మల్ గా ఉండే అవకాశం కూడా ఉంది. లాస్ట్ వన్ వచ్చేసి జెనెటిక్ అండ్ మెటబాలిక్ ఎవాల్యుయేషన్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఎనీ కిడ్ కు మీరు డెవలప్మెంటల్ ఎపిలెప్టిక్ ఎన్కెఫలోపతి సస్పెక్ట్ చేసినట్లయితే సరైన పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని కలిసి సరిగ్గా ఎవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. థ్యాంక్ యూ.